హాయ్ హలో వెల్కమ్ టు వన్ టీవీ ఈటీ. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం కల్కి 2898 సక్సెస్ తో ఫుల్ ఖుషీగా ఉన్నారు. ప్రస్తుతం బాక్స్ ఆఫీసును దున్నేస్తోంది కల్కి. ఇదే ఊపులో సందీప్ రెడ్డి వంగాతో చేయబోతున్న స్పిరిట్ చిత్రాన్ని కూడా వీలైనంత త్వరగా మొదలు పెట్టాలని డార్లింగ్ అనుకుంటున్నారట. తాజాగా ఈ మూవీకి ఎలాంటి లుక్ లో కనిపించాలో సందీప్ ఇప్పటికే ప్రభాస్ కి వివరించాట. మరి పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ ఎలా కనిపించబోతున్నారని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కల్కి 2898 సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ సినిమాకి మళ్లీ ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో థియేటర్లు కలకలలాడిపోతున్నాయి. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ హాలీవుడ్ రేంజ్లో ఉందంటూ ప్రశంసిస్తున్నారు. సౌత్లోనే కాకుండా నార్త్లో కూడా కల్కి హవా మామూలుగా లేదు. ఇప్పటికే బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం భారీ ఓపెనింగ్ సాధించింది. ఇక ఇదే ఊపులో ప్రభాస్ తాను తర్వాత చేయబోయే చిత్రం స్పిరిట్ పనులు కూడా మొదలు పెట్టబోతున్నారు. ఈ సినిమాను సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించబోతున్నారు. కాగా సందీప్ రెడ్డి ఇటీవల ముంబైలో ప్రభాస్ని కలిసి ఈ చిత్రానికి సంబంధించిన లుక్ గురించి చర్చించారట. ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్గా కనిపించబోతున్నట్టు ఇప్పటికే సందీప్ రెడ్డి ప్రకటించారు. ఈ క్యారెక్టర్ కోసం కాస్త లీన్ లుక్ మెయింటైన్ చేయాలని ప్రభాస్కి సందీప్ చెప్పారట. ఈ చిత్రంలో ప్రభాస్ 30 ఏళ్ల వయసులో ఉన్న పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్నారని టాక్. అందుకే ఇప్పుడున్న దానికంటే కాస్త ఫిట్గా ఉండాలని సందీప్ కోరాడట. దీన్ని బట్టి ప్రభాస్ రెబల్ మిర్చి టైంలో కనిపించిన లుక్లో మళ్లీ మారే అవకాశం ఉంది. ఇక ఈ చిత్రం 300 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కబోతోంది. సినిమా రిలీజ్ అయిన తొలి రోజే ఈ బడ్జెట్లో సగం రికవరీ చేస్తామని డైరెక్టర్ సందీప్ రెడ్డి ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చాలా ధీమాగా చెప్పారు. 300 కోట్లతో ఈ సినిమా రూపొందిస్తాం. శాటిలైట్ డిజిటల్ రైట్స్ నుంచి ఆ బడ్జెట్ రికవరీ చేసేస్తాం. అంతేకాకుండా ఈ చిత్రం తొలి రోజే 150 కోట్లు వసూలు సాధిస్తుందంటూ సందీప్ చెప్పారు. అలానే సినిమా స్క్రిప్ట్ వర్క్ 60% పూర్తయిందని, ఏడాది డిసెంబర్లో షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని సందీప్ అన్నారు. ప్రభాస్ను ఇప్పటి వరకు ఎవరూ ఊహించని విధంగా స్పిరిట్లో చూపిస్తానంటూ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశారు సందీప్. ప్రభాస్ వెనక్కి తిరిగి చూసే స్టైల్ చాలా యూనిక్ గా ఉంటుందని, అలాంటివి ఈ చిత్రంలో చాలా ఉంటాయంటూ సందీప్ అన్నారు. మరోవైపు ప్రభాస్ విషయానికి వస్తే కల్కి సక్సెస్ తర్వాత డార్లింగ్ యూరప్ వెళ్లారు. కొన్ని వారాల పాటు అక్కడ హాలిడే ఎంజాయ్ చేసి తిరిగి హైదరాబాద్ రానున్నారు. వచ్చిన తర్వాత స్పిరిట్ సినిమా లుక్ లోకి మారాల్సి ఉంటుంది.